వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఫీల్డ్ రిపోర్ట్ లో వివిధ అంశాల మీద మాట్లాడదాం. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నిఖేష్ ను విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆసక్తికరంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్, కలెక్టర్ల సమావేశంలో సామాజిక పెన్షన్లపై చర్చ, వైసీపీకి షాక్ ఇచ్చిన అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్, ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి కుమార్, నాగేంద్ర, గుంటూరు నుంచి రవికృష్ణ, రాజమండ్రి నుండి శ్రీరామ్మూర్తి ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. ముందుగా చంచల్గూడ జైలు నుంచి నిఖేష్ ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేష్ అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. 4 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నిఖేష్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నిఖేష్ 100 కోట్లు అక్రమ ఆస్తులను కూడబెట్టారంటూ కూడా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిఖేష్ సమక్షంలో బ్యాంక్ లాకర్లు ఏసీబీ అధికారులు తెరిచారు. నిఖేష్ బినామీ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తును చేస్తోంది. ఇప్పటికే నిఖేష్ స్నేహితుడి బ్యాంక్ లాకర్లో సొత్తును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక లాకర్లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు, కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిఖేష్ లాకర్లు తెరిస్తే మరిన్ని ఆస్తులు కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాజీ ఏఈ నిఖేష్ కుమార్ని ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు చంచల్గూడ జైలు నుంచి అయితే కస్టడీలోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం ఏఈ నిఖేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల్లో కూడా నిఖేష్ కుమార్ అనేక అక్రమ ఆస్తులు సంపాదించినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నిఖేష్ కుమార్ని అప్పుడే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత నిఖేష్ కుమార్కి రిమాండ్ అయితే విధించారు. కానీ నిఖేష్ కుమార్ని విచారించేందుకు కస్టడీ కోరుతూ కూడా ఏదైతే ఏసీబీ కోర్టును అయితే ఏసీబీ అధికారులు అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టు కూడా 4 రోజుల పాటు కస్టడీ ఇస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నిఖేష్ కుమార్ను చంచల్గూడ జైలు నుంచి అయితే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా నిఖేష్ కుమార్ని అయితే పూర్తిగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గతంలో అంటే నిఖేష్ కుమార్ పనిచేసిన సమయాల్లోని ఏ ఫైల్స్ మీద సంతకాలు పెట్టారో, అలాగే అవినీతికి సంబంధించి ఎవరెవరికి ఏదైతే కాంట్రాక్ట్స్ కావచ్చు, లేదంటే భూ కబ్జాలకు సంబంధించి ఎవరెవరికి సహకరించారనే కోణంలో కూడా పూర్తిగా ఏసీపీ అధికారులు అయితే ఇప్పటికే నిఖేష్ కుమార్ని అయితే ప్రశ్నిస్తున్నారు. అలాగే మరొక 3 రోజులు కూడా ఇప్పటికే నిఖేష్ కుమార్ అయితే ప్రశ్నిస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఎప్పుడైతే నిఖేష్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారో అప్పుడు బ్యాంక్ లాకర్స్ అంటే ఇప్పటికే ఇంట్లో ఎప్పుడైతే సోదాలు నిర్వహించారో ఆ సోదాల్లో కూడా సుమారు 17.70 కోట్లకు సంబంధించి ఆస్తి పత్రాలు, నగదు కూడా ఏసీపీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రోజు ఏదైతే లాకర్స్ అంటే తన స్నేహితులు తనకి సంబంధించిన లాకర్స్ ఏవైతే ఉన్నాయో నిఖేష్ సమక్షంలోనే ఆ లాకర్లు కూడా ఓపెన్ చేశారు. ఈ లాకర్స్లోని ముఖ్యంగా కిలోన్నర బంగారం, అలాగే వజ్రాభరణాలు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా నిఖేష్కి సంబంధించి లాకర్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఆ లాకర్స్ కనుక ఓపెన్ చేస్తే ఆ లాకర్స్లో కూడా అనేక అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే బంగారాభరణాలు, వజ్రాభరణాలు అన్నీ కూడా దొరికే ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏఈ నిఖేష్ కుమార్ గతంలో పనిచేసిన సమయంలోనే అనేక అక్రమాలకు పాల్పడినట్లు గతంలో కూడా అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే 6 నెలల క్రితం ఏసీబీ అధికారులు నిఖేష్ని అయితే పూర్తిగా అంటే తన ఇల్లు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, లేదంటే తన స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహించారు. ఆ తర్వాత మరొకసారి అంటే 4 రోజుల క్రితం కూడా నిఖేష్ కుమార్ ఇంట్లో కూడా పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా ఈ సోదాల్లో కూడా నిఖేష్ కుమార్ అనేక అక్రమాలకు పాల్పడినట్లయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్న తర్వాత 4 రోజుల పాటు అయితే ప్రస్తుతం విచారించనున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా నిఖేష్ని అయితే విచారించారు. అలాగే తను పనిచేసిన సమయంలోని ఎవరు చెప్తే తను ఏదైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడాలనే కోణంలో కూడా ఏదైతే అధికారులు విచారిస్తున్నారో, ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణలో హయాంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఏసీబీ అధికారులు దూకుడునైతే పెంచారు. ముఖ్యంగా గవర్నమెంట్ శాఖల్లోని అనేక అక్రమాలకు పాల్పడుతున్న అనేక అవినీతి అధికారులపై ఫోకస్ అయితే పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఏఈ నిఖేష్ కుమార్ కూడా తనపై ఫోకస్ పెట్టిన తర్వాత ఏసీబీ అధికారులు వాళ్ళ ఇంట్లోని, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, సోదరులు, అలాగే ఫ్రెండ్స్ ఇంట్లో కూడా పూర్తిగా సోదాలు అయితే నిర్వహించిన సమయంలో కూడా అనేక అక్రమాస్తులు అంటే సుమారు కొన్ని 100 కోట్లు, 600 కోట్ల వరకు కూడా అక్రమాస్తులు సంపాదించినట్లయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. వీటన్నిటికీ సంబంధించి ఏ ఫైల్స్ మీద సంతకాలు పెట్టి ఎక్కడెక్కడ ఎంత లంచాలు తీసుకున్నారనే కోణంలో ఇప్పటికే నిఖేష్ కుమార్ని అయితే పూర్తిగా విచారిస్తున్నారు. అలాగే మరొక పక్క నిఖేష్ లాకర్స్, బ్యాంక్ లాకర్కి సంబంధించి ఇంకా కొన్ని ఓపెన్ చేయాల్సి ఉంది. ఈ లాకర్స్ కనుక ఓపెన్ చేస్తే నిఖేష్కి సంబంధించి అనేక బంగారు ఆభరణాలు కావచ్చు, వజ్రాభరణాలు కావచ్చు, లేదంటే డాక్యుమెంట్స్, ముఖ్యంగా కీలకమైన డాక్యుమెంట్స్ దొరికే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క నిఖేష్ కుమార్ పనిచేసే సమయంలో కూడా ఏదైతే చెరువుల కబ్జాలకు సంబంధించి అనేక అక్రమంగా ఏదైతే పర్మిషన్స్ అయితే ఇచ్చారంటూ కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఎవరెవరికి
పర్మిషన్లు ఇచ్చారు, ఏ బిల్డర్స్, అలాగే ఆ చెరువులు కబ్జా చేసిన వ్యక్తులు ఎవరు, అలాగే వాళ్ళు ఇచ్చిన ఎంత లంచాలు ఇచ్చారు అన్న కోణంలో కూడా పూర్తిగా విచారిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక పెద్ద అవినీతి తిమింగలమే ఏదైతే దొరికిందనే చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు కొన్ని 600 కోట్ల ఆస్తి వరకు కూడా నికేష్ కుమార్ కూడబొట్టినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇరిగేషన్ శాఖ కూడా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది చాలా కీలకమైన డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ చెరువులు అలాగే వాటర్కి సంబంధించి కీలకంగా వ్యవహరిస్తుంది. హైదరాబాద్లోని చెరువుల కబ్జాలు కూడా ఇది చాలా కీలకమైన డిపార్ట్మెంట్. అలాగే ఈ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు ప్రోద్బలంతోనే అనేక అక్రమ భూ కబ్జాదారులు కూడా అనేక చెరువులను అయితే కబ్జా చేశారు. ఈ నేపథ్యంలోనే ఏసీపీ అధికారులు పూర్తిగా ఫోకస్ పెట్టిన తర్వాత ఇప్పుడు నికేష్ కుమార్ని అయితే అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ఈ రోజంతా కూడా నికేష్ కుమార్ని అయితే విచారించారు. మరొక 4 రోజుల పాటు అయితే మరొక 3 రోజుల పాటు అయితే నికేష్ కుమార్ని అయితే విచారించనున్నారు. విచారించిన తర్వాత నికేష్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారాలు అలాగే వాంగ్మూలం బట్టి అతను వెనక ఎవరున్నారు అనేది అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ అధికారి ఇంత అవినీతికి పాల్పడారంటే ఖచ్చితంగా వెనకాల ఏదైతే రాజకీయ ప్రోద్బలం లేదే ఇంత అవినీతికి అయితే పాల్పడే అవకాశం అయితే లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలోనే నికేష్ కుమార్ అనేక చోట్లయితే పనిచేశారు. అలాంటి సమయంలోనే ఈ భూ ఆక్రమణలు అలాగే ఈ భూ కబ్జాలు, చెరువులపై భూ కబ్జాలు కూడా అనేక జరిగినాయి. ఈ నేపథ్యంలో నికేష్ కుమార్ కూడా దీంట్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు నికేష్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం బట్టి ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధికారులు నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం అయితే ఉంది చెప్పొచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.